హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్, అలాగే ఎల్డీసీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10+2 2021కి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి దీనికి సంబంధించి మే నెలలో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటారు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి ఎస్ఎస్సి నుంచి మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి 22 వేకెన్సీస్ 5200కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నట్లు మనకి ఎస్ఎస్సి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 22 అంటే మనకి ఇక్కడ నాట్ ఫైనలైజ్డ్ అనమాట. సో మనకి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకి ఫైనలైజ్డ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఫర్దర్గా మనకి ఎస్ఎస్సి నుంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పిహెచ్సికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సూటబుల్ కేటగిరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరందరూ కూడా పిహెచ్సి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఏజ్కి సంబంధించి మెన్షన్ చేసింది ఏంటంటే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1995 నుంచి 2004 మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ 18 నుంచి 27 సంవత్సరాల వయసు అనేది 2022 జనవరి 1వ తేదీ నాటికి ఈ యొక్క ఏజ్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 32 సంవత్సరాలు ఉన్న అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. అంటే వారికి 30 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున కేటగిరీ వైజ్గా వారికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అది ఎల్డీసీ అయినా, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయినా, లేదా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ దేనికైనా కూడా మీకు జస్ట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మార్చి 7వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఉమెన్ క్యాండిడేట్స్ అది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో మిగిలినటువంటి వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి రీజియన్ బట్టి ఉంటుంది. మీరు సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పేసి ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అని చెప్పేసి ఆల్మోస్ట్ 13 జిల్లాలకి సంబంధించిన సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అని చెప్పేసి ఇక్కడ పాత 3 జిల్లాలకి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కాబట్టి మ్యాక్సిమం మీ సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సౌతర్న్ రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి జాబ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్స్లోనే వస్తుంది. మ్యాక్సిమం మన సొంత రాష్ట్రంలోనే మనకి ఈ యొక్క జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 3 టైర్స్ ఉంటాయి. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అందులో మీకు ఒక లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేది ఇస్తారు, అది మీరు రాయాలి.
పెన్ అండ్ పేపర్ మోడ్ అనమాట. తర్వాత థర్డ్ టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది అందరికీ క్వాలిఫైయింగ్ నేచర్లో పెడతారు. అది జస్ట్ క్వాలిఫై అవ్వాలి. సో టైర్ 1 టైర్ 2లో మంచి మార్క్స్ వచ్చి క్వాలిఫై అయినటువంటి వారు టైర్ 3 ఎగ్జామినేషన్కి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అది అందరూ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరు కూడా ఎగ్జామ్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి ఇక్కడ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. మీరు 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్లో. సో దీనికి సంబంధించి మనకి 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి గ్రామర్ రూల్స్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి ఈ యొక్క సినానిమ్స్, యాంటానిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. తర్వాత రీజనింగ్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ మనకు ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనకి ఎప్పుడు ఉండేటువంటి టాపిక్స్తో పాటు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకి అక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి మనకి అన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ ఇలాగ అన్నీ ఉంటాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే టైర్ 2కి సంబంధించి చూసుకుంటే మనకి 100 మార్క్స్ ఉంటుంది. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2లో మీకు 100కి 33 మార్కులు వచ్చి మీరు అట్లీస్ట్ క్వాలిఫై అవ్వాలన్నమాట. కాకపోతే మెరిట్ వస్తే మీకు అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఆ మార్కులు మీకు యాడ్ అయ్యి మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే టైర్ 2 కూడా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మీకు టైర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 2 మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది. టైర్ 3 వచ్చేసి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో టైర్ 3కి సంబంధించి నో క్యాండిడేట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా రాయాల్సిందే. తర్వాత చూసుకున్నట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టకపోయినా కూడా డ్యూరింగ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఏవైతే పోస్టులను సెలెక్ట్ చేసుకుంటారో అది పోస్టల్ అసిస్టెంట్ కానీ లేదా డిఈఓ కానీ లేదా ఎల్డీసీకి సంబంధించింది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని బట్టి మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు దేర్ ఫోర్ క్యాండిడేట్స్ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ ఆప్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఏదైతే పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారో అదే మీకు వస్తుందన్నమాట. నేనైతే ప్రిఫర్ చేసేది పోస్టల్ అసిస్టెంట్ అయితే చాలా బాగుంటుంది, అది మీరు తీసుకోవచ్చు. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైర్ 1 అండ్ టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్. ఈ 300 మార్కుల్లో మీకు 200 ప్లస్ కానీ లేదా 180 ప్లస్ కానీ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మే నెలలో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుందని అన్నారు. సో మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.